గ్రంథాలయాల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆమె జలదంకి మండలంలోని బ్రాహ్మణక్రాక, జలదంకి గ్రంథాలయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రంథాలయాల్లో ఉన్న విలువైన గ్రంథాలు, పుస్తకాలను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. గ్రంథాలయాల్లో మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు గ్రంథాలయాల్లో పేరుకుపోయిన పలు సమస్యలను చైర్పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు. ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల్లో గ్రంథాలయాలను పరిశీలించామని, త్వరలో వాటికి అవసరమైన మరమ్మతు పనులు పూర్తి చేయిస్తామని అన్నారు. గ్రంథాలయాల అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. విద్యార్థులకు, పాఠకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుస్తకాలు అందుబాటులో ఉంచాలని గ్రంథాలయ అధికారిని విజయలక్ష్మికి ఆదేశాలు జారీ చేశారు. గ్రంథాలయ సందర్శనకు వచ్చిన చైర్పర్సన్ శాంతికుమారికి మండల తెలుగుదేశం పార్టీ అధ్యకుడు మునగాల తిరుమల రెడ్డి ఆధ్వర్యంలో కూటమి నేతలు పుష్పగుచ్చాలతో ఘనస్వాగతం పలికారు. బ్రాహ్మణక్రాక గ్రామంలో గ్రంథాలయంలో నెలకొన్న సమస్యతో కూడిన వినతి పత్రాన్ని గ్రామస్తులు గ్రంథాలయ చైర్మన్ కు అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు వంటేరు జయచంద్రారెడ్డి, పులిగుంట మధురెడ్డి, దగ్గుమాటి మాల్యాద్రిరెడ్డి, బ్రాహ్మణక్రాక టీడీపీ అధ్యకుడు పున్నం రోసిరెడ్డి, మండల టీడీపీ మహిళా అధ్యకురాలు వడ్డే అనురాధ, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.